హైదరాబాద్లో గణేష్ నిమజ్జనానికి గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు సిటీ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి. శోభాయాత్ర జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లిస్తున్నామని చెప్పారు. ఓల్డ్ సిటీతో పాటు సమస్య ఉన్న ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేశామన్నారు. 12,000 సీసీ కెమెరాలతో పరిస్థితిని సమీక్షిస్తున్నామని, సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మొద్దంటున్న సిపితో సంపత్ ఫేస్ టు ఫేస్. భాగ్యనగరం గణేష్ నిమజ్జన ఉత్సవానికి ముస్తాబవుతోంది. ఓవైపు సంబరాల్లో నగరం అంతా ఊరేగుతుంటే పోలీసులు మాత్రం ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒక కంట కనిపెడుతున్నారు. ప్రతి ఏటా కూడా దాదాపు నిమజ్జన ఉత్సవాలన్నింటినీ కూడా మొదటి నుంచి దాదాపు అన్ని రోజులు కూడా గణేష్ పండాల్లో ఉన్నప్పటి నుంచి నిమజ్జనం జరిగే వరకు మొత్తం ప్రతి కార్యక్రమాన్ని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయడం పోలీసులకు ఆనవాయితీగా వస్తుంది. లాస్ట్ ఇయర్ కూడా పూర్తి స్థాయిలో మొత్తం భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటుగా వినూత్నంగా ఒక కొత్త కార్యక్రమాన్ని తీసుకున్నారు. సిటీ పోలీస్ నుంచి మొత్తం కూడా అంటే ఎక్కడైతే ప్రొసెషన్ ఉంటుందో ప్రొసెషన్ పొడవునా మొత్తం కూడా దారి పొడవునా సీసీ కెమెరాల నిఘా నీడలో మొత్తం కూడా ప్రొసెషన్ చేయడం జరిగింది. అది చాలా సక్సెస్ఫుల్గా కూడా కొనసాగింది. ప్రస్తుతం కూడా మనం చూడవచ్చు కమాండ్ కంట్రోల్ నుంచి అన్ని కెమెరాలతో మొత్తం కూడా గణేష్ నిమజ్జన ఉత్సవాలకు సంబంధించినటువంటి ఊరేగింపు కార్యక్రమం కావచ్చు, అలాగే ఎక్కడైనా ట్రాఫిక్ జామ్స్ కానీ, అలాగే ఎన్ఫోర్స్మెంట్ చేయాల్సినటువంటి ఏరియాలు కావచ్చు, ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు జరిగిన, అనుమానిత వ్యక్తులు కనిపించిన, అనుమానిత వస్తువులు కనిపించిన ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి, అలాగే పబ్లిక్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ కావడానికి ఈ సదుపాయాన్ని నగర పోలీసులు వాడుకుంటున్నారు. ప్రస్తుతం మనతో పాటుగా ఇదే విషయంపైన గణేష్ నిమజ్జన ఉత్సవం అలాగే పోలీసు బందోబస్తు ఏర్పాట్లపై మనతో మాట్లాడడానికి నగర కమిషనర్ మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు? హైదరాబాద్ సిటీలో గణేష్ నిమజ్జన కార్యక్రమం ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. దీంట్లో లక్షల మంది ప్రజానీకం, ముఖ్యంగా స్త్రీలు, వృద్ధులు, పిల్లలు వీళ్ళంతా కూడా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి సందర్భంలో దీనికి పూర్తి స్థాయిలో రక్షణ కల్పించి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అందరూ కూడా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో, పండుగ వాతావరణంలో శోభాయమానంగా ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడానికి కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్ చేయడానికి ఈరోజు హైదరాబాద్ సిటీలో 20,000 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది మనము డిప్లాయ్ చేస్తున్నాము. అయితే ఈ పోలీస్ అధికారులు కేవలం హైదరాబాద్ సిటీ పోలీస్ నుంచే కాకుండా తెలంగాణ రాష్ట్ర పోలీసులు, 9 జిల్లాల నుంచి వచ్చే పోలీసులు, అదేవిధంగా మిగతా రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి పోలీస్ అధికారులు, సిబ్బంది, సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్, ఇలా ఆర్ఏఎఫ్ అన్ని రకాల ఫోర్సెస్ని కూడా దీంట్లో వినియోగించి హైదరాబాద్ సిటీలో శాంతి భద్రతలకి ఎలాంటి విఘ్నం లేకుండా ఖచ్చితంగా హైదరాబాద్లో శాంతి నిలయంగా ఉంటుందనే ఒక నమ్మకాన్ని ప్రజలకు ఇవ్వడానికి ఈరోజు అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటున్నాం. సార్, ఈ రూట్ మ్యాప్కి సంబంధించి అంటే గతంలో మెట్రో వర్క్ కొంచెం తక్కువ జరిగాయి, ఈసారి మెట్రో వర్క్ కొంచెం స్పీడ్గా జరగడం జరిగింది. చాలా ఏరియాలో మెట్రో వర్క్ సంబంధించి అంటే ట్రాక్స్ ఉన్నాయి కాబట్టి ఏమైనా ఈ ట్రాఫిక్ డైవర్షన్స్లో కానీ ఎట్లాంటిగా వాటిని దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారా, వాళ్ళకి ఏమైనా కోఆర్డినేట్ చేశారా? హైదరాబాద్ సిటీలో మనకు నిమజ్జన కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయని ప్రజలు, మిగతా ప్రజలు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కు వెళ్ళడానికి వాళ్ళకి సునాయాసంగా ఉండడానికి వాళ్ళకి రూట్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఒక నోటిఫికేషన్ ద్వారా పబ్లిక్కి తెలియజేయడం జరుగుతుంది. దీనికి కావాల్సిన సైనేజెస్ కూడా అన్ని పెట్టడం జరుగుతుంది. మిగతా పబ్లిక్కి విత్ మినిమం ఇన్కన్వీనియన్స్ ఆ రోజు 15th రోజు వాళ్ళు ఎక్కడైనా ఎమర్జెన్సీ రిక్వైర్మెంట్స్ కానీ, హాస్పిటల్స్ కానీ మిగతా చోటకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఫెసిలిటేట్ చేయడానికి ఎంటైర్ వ్యవస్థ పనిచేస్తుంది. ఈరోజు మెట్రో రైల్స్ బ్రిడ్జెస్ వచ్చాయి కాబట్టి ఆ హైట్ ఎంతవరకు పర్మిసిబుల్, ఎంత హైట్లో వాళ్ళు తెచ్చుకోవాలి, హైట్ అంతకంటే ఎక్కువగా ఉంటే ఏం చేయాలి అనే దానిపైన అందరు మంటప ఆర్గనైజర్స్తో మాట్లాడడం జరిగింది. ఈ మంటప ఆర్గనైజర్స్ వాళ్ళ రూట్లో ఉన్నటువంటి మెట్రో బ్రిడ్జెస్ హైట్ చూసుకొని వాళ్ళ వెహికల్లో ముందుగానే ఇక్కడికి కొలతలు తీసుకొని దాని ప్రకారము వీలుంటే ఈ రోడ్లో రావాలి, లేదు అంటే సిటీ అవుట్స్కర్ట్స్లో ఉన్నటువంటి రిజర్వాయర్స్కి వెళ్ళిపోవాలి అని చెప్పేసి ప్రజలందరికీ మనవి చేస్తున్నాం. చాలామంది గణేష్ నిమజ్జన ఉత్సవానికి హైదరాబాద్కి ఎక్కువగా జనాలు వస్తుంటారు, చూడడానికి కానీ, వీక్షకులు కానీ, ప్రేక్షకులు చాలామంది వస్తుంటారు. పార్కింగ్ ప్లేసెస్ కానీ అట్లాంటివి ఫైండ్ అవుట్ చేశారు. ఈ నిమజ్జన కార్యక్రమం వీక్షించడానికి లక్షల మంది వచ్చిన సందర్భంలో వాళ్ళందరికీ కూడా ట్రాఫిక్ పరంగా ఎలాంటి చిక్కులు లేకుండా, పార్కింగ్ పరంగా కూడా ఎలాంటి చిక్కులు లేకుండా డిజిగ్నేటెడ్ పార్కింగ్ లాట్స్ అనేది డిసైడ్ చేసాం. దాన్ని కూడా నోటిఫై చేస్తాం, ప్రజలందరికీ కూడా కమ్యూనికేట్ చేస్తాం. సోషల్ మీడియాలో, అట్లాగే మా వెబ్సైట్స్లో, ఫేస్బుక్స్లో, ట్విట్టర్లో వీటన్నిటిని కూడా పబ్లిసైజ్ చేసి ప్రజలందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ సునాయాసంగా చేరే విధంగా చేయడం జరుగుతుంది. సీసీ కెమెరాల పనితీరు, వాటి వల్ల మీరు ఎట్లా ఈ కేసెస్ కావచ్చు, అలాగే కొన్ని ఇష్యూస్ని ఎట్లా సార్ట్అవుట్ అవుతుంది?
హైదరాబాద్ సిటీలో మనకి ఈరోజు కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్టు ద్వారా కొన్ని వేల కెమెరాలు రావడం ద్వారా ఈరోజు ఎంటైర్ గణేష్ ప్రొసెషన్ రూట్స్, ట్రిబ్యూటరీ రూట్స్, మెయిన్ ప్రొసెషను, ట్రిబ్యూటరీ రూట్స్, ఎంటైర్ ఏరియా, అట్లాగే నిమజ్జన కార్యక్రమం జరిగే ప్లేసు అన్నీ కూడా సీసీటీవీ పర్యవేక్షణలోకి వచ్చాయి. పోలీస్ స్టేషన్ లెవెల్లో, జోనల్ లెవెల్లో, అట్లాగే కమాండ్ కంట్రోల్ సెంటర్ లెవెల్లో అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నాం. అందరి డిపార్ట్మెంట్స్ యొక్క సహాయ సహకారాలతోటి, ఒక షేర్డ్ రెస్పాన్సిబిలిటీ తోటి ఇటు ఆర్గనైజర్స్, అటు ప్రజలు, భక్తులు, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, పోలీస్ వ్యవస్థ, పోలీస్ టెక్నాలజీ, మన వైర్లెస్ టెక్నాలజీ, సీసీటీవీ టెక్నాలజీ, ఇలా అన్ని టెక్నాలజీస్ని అందరినీ కూడా సమన్వయం చేసి ఒక సమిష్టి బాధ్యతగా దీన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తానికి భాగ్యనగరంలో జరుగుతున్నటువంటి గణేష్ నిమజ్జన ఉత్సవాలకి సర్వం సిద్ధమైంది. ఇప్పటికే అన్ని శాఖలతో కోఆర్డినేట్ చేసుకుంటూ పోలీసు శాఖ అప్రమత్తమైంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటుగా దీంట్లో స్పెసిఫిక్ ఒక మెసేజ్ ఇస్తున్నారు పోలీసులు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఎక్కువగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అలాంటి పుకార్లను ఎవరు నమ్మడానికి వీల్లేదు. అలాంటి పుకార్లు దృష్టికి వచ్చిన పోలీసు శాఖ దృష్టికి తీసుకురావాలనేది వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అట్లాగే ఒకవేళ అలాంటి మెసేజెస్ని ఎవరైనా ఫార్వర్డ్ చేసినా, అలాగే సర్క్యులేట్ చేసిన వాళ్ళపైన కఠిన చర్యలు ఉంటాయనేది ఆయన చెప్తున్నారు. మరికొద్ది గంటల్లో, అలాగే మరి 2-3 రోజుల్లో మొత్తం కూడా శోభాయమానంగా గణేష్ నిమజ్జన ఉత్సవాలు హైదరాబాద్లో జరగనున్నాయి. కెమెరామెన్ సాయితో సంపత్, V6 న్యూస్, హైదరాబాద్.